కీర్తనలు 97వ అధ్యాయం. తర్వాత 8వ వచనం. యెహోవా సియోను నివాసులు ఆ సంగతి విని న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు, యూదా కుమార్తెలు ఆనందించుతున్నారు. ఇదంతా కూడా ఈ క్రమం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి తన రాజ్యాన్ని స్థాపించబోయేటువంటి సందర్భంలో ఇశ్రాయేలు వారు అన్ని దేశాల చేత కూడా చుట్టబడి వారు ఈ ఒక్క దేశానికి వ్యతిరేకంగా ప్రపంచంలోని అనేక దేశాలు వ్యతిరేకంగా లేచినప్పుడు వారు మరి ఇక ఓడిపోయి తర్వాత అనేక రకాలైనటువంటి శ్రమలలో కూడా వెళుతున్నటువంటి సందర్భంలో దేవుని వైపు వారి హృదయాలను తిప్పినప్పుడు అది జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో రాయబడ్డాయి. వచ్చినప్పుడు వారికి దేవుడే స్వయంగా వారి పక్షంగా ఉండి యుద్ధం చేసి వారికి వ్యతిరేకంగా లేచినటువంటి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ ఓడించేవాడిగా ఉన్నాడు కనుక ఇప్పుడు అంటే దేవుడు వారి పక్షంగా యుద్ధం చేసి తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అనేటువంటి యూదాలో స్థాపించబోతున్నాడు కనుక వారందరూ కూడా ఆనందించేవారుగా చేయబడ్డారు. అందుకని ఆనందించుచున్నారని రాస్తున్నాడు. తర్వాత సియోను నివాసులు ఆ సంగతిని వింటి నీ న్యాయవిధులను బట్టి సంతోషించుతున్నారు. అంటే నువ్వు ఏదైతే అన్యాయంగా ఇంతవరకు జరుగుతూ వచ్చినదో వాటన్నిటి నుంచి కూడా మాకు విడుదల కలుగజేసి ఆ విధంగా జరిగించటానికి అంధకార సంబంధమైన శక్తుల యొక్క ప్రభావం ద్వారా ఉన్నటువంటి ఈ లోకాన్ని నుంచి మాకు అందరికీ విడుదల కలుగు చేసేటువంటి సమయం వచ్చినది కనుక మేము ఆనందించుతున్నాము అని చెప్తున్నాడు. తర్వాత 9వ వచనంలో ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడు అయినావు. భూలోకంలో వారందరికీ వ్యతిరేకంగా లేచినటువంటి ఆ సంబంధమైన శక్తులన్నిటినీ కూడా ఆయన ఓడించున్నాడు కనుక అది యెషయా గ్రంథం 24వ అధ్యాయంలో కూడా వ్రాయబడింది. తర్వాత జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో కూడా ఉంది. తర్వాత ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో కూడా ఈ విషయాలన్నీ ఉన్నాయి. కనుక నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. అంటే వాళ్ళందరినీ ఓడించున్నావు కనుక నువ్వు అత్యధికమైన ఔన్నత్యాన్ని పొంది ఉన్నావు. 10వ వచనం. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహ్యించుకున్నది. కనుక వాళ్ళు ఇశ్రాయేలులో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళకు చెబుతున్నారు, వీళ్ళు విశ్వసించి దేవుడి యొక్క రాకడ వరకు ఎదురు చూచి దేవుడు ఈ విధంగా వారి మధ్యలో ఆ కార్యాన్ని జరిగించబోతున్నాడని ఎదురు చూస్తున్న వాళ్ళు సంతోషిస్తున్నారు. ఇంకా ఎవరైతే సందిగ్ధంలో ఉండి సరైన విధంగా లేక జరగబోయేటువంటి యుద్ధాన్ని గురించి భయకంపితులైనారో వారందరినీ మీరు గనక యెహోవాను ప్రేమించుతున్న వారిలో ఉన్నట్లయితే చెడుతనాన్ని అసహించుకోండి. అంటే ఏదైతే అక్రమాన్ని జరిగించటానికి విస్తారంగా అనేక మందిని ప్రలోభాలకి తీసుకుని వస్తున్నదో దాని వైపు మీరు వెళ్ళవద్దు, దాన్ని అసహించుకోండి. దేవుని ప్రేమించండి. దేవుని ప్రేమించుతున్నట్లయితే మీరు దానిలో స్థిరంగా ఉండి ఆ చెడుతనాన్ని అంటే అంధకార సంబంధ శక్తుల యొక్క ప్రభావం నుంచి మీరు బయటికి రండి, దాన్ని అసహించుకోండి. తర్వాత ఆయన తన భక్తుల ప్రాణమును కాపాడుతున్నాడు కనుక ఆ విధంగా ఆయనను ప్రేమించి చెడుతనాన్ని అసహించుకునేటువంటి వారి యొక్క ప్రాణాన్ని ఆయన కాపాడేవాడుగా ఉన్నాడు. చూడండి 2వ పేతురు 2వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. శోధనలో ఉన్న వారి బిడ్డలను ఆయన తప్పించడానికి సమర్థుడు. కనుక ఈ శ్రమ కాలంలో యూదులను మాత్రమే కాకుండా ఆయన ఎవరైతే ఆయన ముద్రించాడో వారు మాత్రమే కాకుండా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఉంది 144,000 మంది యూదులను ఆయన ముద్రించి వారందరినీ కూడా భద్రపరిచేవాడుగా ఉన్నాడు. వారిని మాత్రమే కాకుండా విశ్వాసులుగా ఉన్న జయించినటువంటి దేవుడిని ప్రేమించి చెడుతనాన్ని అసహించుకొని ఆయన రాకడకు ఎదురు చూచేటువంటి బిడ్డలను కూడా ఆయన ఆ శ్రమ కాలంలో వారిని పైకి లేవనెత్తుట ద్వారా మధ్యాకాశంలో వారిని కలిసి ఆ శోధనలో నుంచి తప్పించేటువంటి వాడుగా కూడా ఉన్నాడు. దానికి సంబంధించిన వివరాలు మనం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో చదువుతాం. తర్వాత దాని గురించే 1 కొరింథీ 15వ అధ్యాయంలోను 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాల్లోనూ రాయబడింది.
కనుక ఎవరెవరైతే మన ప్రభు రాబోతున్నాడు అనేటువంటిది గుర్తెరిగి ఆయనను ప్రేమించి చెడుతనాన్ని అసహించుకొని ఆయన రాకడకు ఎదురు చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆయన శోధనలో నుంచి తప్పించుటకు సామర్థ్యం కలిగిన వాడుగా ఉన్నాడు. తరువాత 11వ వచనంలో నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. ఎవరైతే దేవుని చేత నీతిమంతులుగా ఉచితంగా తీర్చబడ్డారో వాళ్ళ హృదయాలలో దేవుని యొక్క క్రమాన్ని, తర్వాత ఆయన కోరినటువంటి ఉద్దేశాలను నెరవేరుస్తూ ఆయన ఇష్టప్రకారంగా జీవించాలని కోరేటువంటి బిడ్డలుగా ఉన్నారో, తర్వాత ఆయన క్రమాన్ని సిద్ధపరిచేటువంటి ప్రక్రియలో వారు కూడా ఆయనతోటి ఏకీభవించి ఈ లోకంలో వారు జీవించేవారుగా ఉంటారో వారి హృదయాలలో వెలుగును దేవుడు విత్తేవాడిగా ఉన్నాడు. అనగా ఇప్పుడు రాబోతున్నటువంటి, ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ సంఘటనలన్నిటిలో ఏదైతే ప్రభువు వచ్చి సిద్ధపరచబోతున్నాడో లేక సిద్ధపరుస్తున్నాడో దానికి వారు ఏ విధంగా సిద్ధపడాలో దానికి సంబంధించినటువంటి వెలుగును వాళ్ళ హృదయాలలో దేవుడు విత్తేవాడుగా ఉన్నాడు. అది చూడండి 2 పేతురు 1వ అధ్యాయం 18-19 వచనాలు. మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఆ వాక్యము తెల్లవారి వేకువ చుక్క ఉదయించు వరకు చీకటిలో వెలిగించేటువంటి దీపం వలె ఉన్నది అని చెప్పబడింది. అంటే ఎవరైతే నీతిమంతులు ఉన్నారో వాళ్ళ హృదయాలలో ఆ తెల్లవారి వేకువ చుక్క ఎప్పుడు ప్రకాశించబోతున్నాడో అప్పటి వరకు ఈ లోకంలో చీకటితో ఆవరించబడినటువంటి ఈ లోకంలో రాబోతున్నటువంటి ఆ వెలుగు లేక ఆ తెల్లవారి వేకువ చుక్క ఎప్పుడు ప్రకాశించబోతున్నదో దానిని గురించినటువంటి సిద్ధపాటు అనేటువంటి ఆ వెలుగును నీతిగా జీవించాలని ఆశపడేటువంటి వాళ్ళ హృదయాలలో దేవుడు విత్తేవాడుగా ఉంటాడు. తర్వాత యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. అంటే ఎవరైతే ఈ అక్రమంతో అన్యాయంతో దేవుని యొక్క ఉద్దేశాలకు వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి ఈ లోకము నుంచి దేవుని యొక్క క్రమం చేత నడిపించబడాలని, దేవుని యొక్క పరిపాలన రావాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళ హృదయాలలో నిజమైనటువంటి ఆనందాన్ని కూడా దేవుడు విత్తేవాడిగా ఉంటాడు. సో ఇక్కడ ఉన్నటువంటి దానిని ప్రేమించి దీనిని హత్తుకొని జీవించే వాళ్ళ హృదయాలలో ఆయన యొక్క ఆనందాన్ని విత్తడు. అది మనం అర్థం చేసుకోవాలి. తరువాత 12వ వచనంలో నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. సో కనుక ఎవరైతే దేవుని యొక్క నియమాన్ని క్రమాన్ని అనుసరించడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఆయన యందు సంతోషించండి. ఇప్పుడు ఆయన రాబోతున్నాడు కనుక మనము లేక ఆయన వచ్చినటువంటి సందర్భంలో కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆయన పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్తున్నాడు. తర్వాత ఇప్పుడు మనం చదివినటువంటి ఈ అధ్యాయం అంతటిలో కూడా దేవుడు తన కుమారుని లోకానికి రెండవసారి పంపించినప్పుడు ఆయన యొక్క రాజ్యం యొక్క ప్రభావం కొన్ని విషయాలలో ఏ విధంగా అది ప్రభావంతో మన మధ్యలో జరగబోతున్నది అనే విషయాన్ని చూసాం. ఆయన వచ్చినప్పుడు రాజ్యాన్ని స్థాపించడం అనేటువంటిది, భూమి ఏ విధంగా ప్రకాశించబడుతున్నదో, మహిమకు బయలుపడుతుందో, ఆయనకు వ్యతిరేకంగా లేచినటువంటి శక్తులను నాశనం చేస్తాడో, ఇశ్రాయేల్ వారు ఏ విధంగా విశ్వసించి ఆనందిస్తారో, తర్వాత విశ్వాసులైన మనం ఏ విధంగా ఆయన యొక్క వెలుగు కొరకు ఎదురు చూస్తుంటామనేది. సో ఇక్కడ చెప్పబడినటువంటి ఈ అధ్యాయంలో 3 వచనాలు కొంచెం మనం విశ్వాసులంగా మనం గమనించాలి. ఒకటి 2వ వచనంలో ఉన్నటువంటి నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారం. కనుక ఆ 2 విషయాలు కూడా ఆయన యొక్క గుణాలను ప్రకటిస్తున్నది. ఆయన నీతిమంతుడు, తర్వాత ఆయన యొక్క ప్రభుత్వాన్ని న్యాయంతో పరిపాలించేవాడు అని అర్థం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి న్యాయ పరిపాలన అనేటువంటిది జరగట్లేదు. కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన సింహాసనానికి ఆ న్యాయం అనేటువంటి ఆధారంగా జరిగిస్తాడు. ప్రతిదీ కూడా అన్యాయం అనేటువంటిది కనబడదు. దోపిడీ కానీ, దొంగతనం కానీ, తర్వాత నేర చరిత్ర కలిగినటువంటి వారు కానీ కాకుండా
న్యాయాన్ని జరిగించేటువంటి విధంగా ప్రతిదాన్ని కూడా దేవుడైన యెహోవా తన కుమారుడైన ప్రభు ద్వారా పరిపాలన జరిగించేటువంటి సమయంలో ఉండేటువంటిది. అది ఆయన నీతిమంతుడు గనుక అటువంటి విధంగా న్యాయస్థాపన జరిగిస్తాడు ప్రతిదీ కూడా. తర్వాత 6వ వచనంలో చూస్తే, ఆకాశము ఆయన నీతిని తెలియజేస్తున్నది. భూలోకంలో ఆయన నీతితోటి ఆయన సింహాసనాన్ని స్థాపించి, ఆకాశంలో ఉన్నటువంటి ఎక్కడైతే ఇప్పుడు మరి అది కలుషితం చేయబడినదో అంధకార సంబంధమైన శక్తులు పరలోకంలో ఉండి అక్కడ ఉన్నటువంటి కొంతమంది దేవదూతలను కూడా ప్రభావితం చేసి దేవునికి వ్యతిరేకంగా లేచినటువంటి ఆ స్థలము, తర్వాత అంధకార సంబంధమైనటువంటి దేవునికి వ్యతిరేకంగా లేచి పనిచేస్తున్నటువంటి ఆ దేవదూతల సమూహం అంతే కూడా పడద్రోయబడి ఉన్నది. ఆ పడద్రోయబడి అది పరిశుద్ధం చేయబడటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం అక్కడ తీసుకుని వెళ్ళి శుద్ధీకరించబడింది. అది ఆ నీతిని తెలియపరచబడటం చూడండి, ఇప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దను ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉండగా ఇక్కడి నుంచి వెళ్ళబోయే మునుపు శిష్యులతో చెప్పబడినటువంటి ఈ మాటలు, నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరచబోతున్నాను. ఈ స్థలం అనేటువంటిది మనం చూచినటువంటి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో జరిగినటువంటి యుద్ధంలో పరలోకములో వారికి స్థలము లేకపోయాను అని రాయబడి ఉన్నది. ఈ అంధకార సంబంధమైన శక్తులు, వాటికి సంబంధించిన దూతలు ఆ స్థలం సిద్ధపరిచేటువంటి ప్రక్రియలో ఇప్పుడు మన ప్రభు ఉన్నాడు. ఆ స్థలంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పడద్రోయబడి అది ఖాళీ చేయబడినప్పుడు అది నింపబడటానికి అవసరమైనటువంటి వారిని ప్రభు ఇప్పుడు ఇక్కడ సిద్ధపరుస్తున్నాడు. అక్కడ పరలోకంలో స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఎవరైతే దానిని ఆవరించున్నారో, ఆక్రమించుకుని ఉన్నారో వారందరూ పడద్రోయబడేటువంటి దానిని జరిగించబోతున్నాడు. వాళ్ళు పడద్రోయబడిన తరువాత ఎవరు దానిని ఆక్రమించి దానిలో నివాసం చేయబోతున్నారో అటువంటి వారిని ప్రభు ఇప్పుడు ఇక్కడ సిద్ధపరుస్తున్నాడు. ఆయన తిరిగి లేచి, మృతుల్లో నుంచి లేచి తిరిగి వెళ్ళిన తరువాత ఈ 2000 సంవత్సరాలు కూడా మరలా తిరిగి ఆయన రాబోయేటంత వరకు ఆ స్థలాన్ని ఎవరైతే ఆవరించబోతున్నారో భవిష్యత్తులో వారందరినీ ఆయన ఇప్పుడు సిద్ధపరుస్తున్నాడు. ఆ సిద్ధపరిచేటువంటి ప్రక్రియలో ఆ సిద్ధపరచబడినటువంటి సంపూర్ణ సిద్ధి పొందినటువంటి ఆత్మలు ఎవరైతే ఆ స్థలాన్ని వారు ఆక్రమించబోతున్నారు. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 21 నుంచి 23 వచనాల వరకు, 22 నుంచి. ఇప్పుడైతే సియోను అను కొండకును జీవమగల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన వాళ్ళు. ఈ ఆకాశము దేవుని నీతిని తెలియపరచుచున్నది అంటే దేవుడు ఏ విధంగా విశ్వసించినటువంటి బిడ్డలను నీతిమంతులుగా తీర్చుట మాత్రమే కాకుండా వారు సంపూర్ణ సిద్ధి పొందినటువంటి ఆత్మలుగా సిద్ధపరచబడ్డారో, వారు పరలోకంలో ఉన్నటువంటి యెరూషలేమునికి తీసుకుని రాబడ్డారో, వారు ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటుగా రాజ్యం చేయటానికి ఆ మహోత్సవానికి పరలోకంలో ఉన్నారో వారు దేవుని యొక్క ఆకాశము ఆ దేవుని యొక్క నీతిని వీరి ద్వారా తెలియపరుస్తున్నాడు. అదే అంశాన్ని ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం నుంచి. మరియు నేను చూడగా ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలవబడి ఉండెను. ఇది పరలోకంలో ఉన్నటువంటి సంఘటన. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను
పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకము నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకుని చాలరు. భూలోకములో నుంచి కొనబడి పరలోకములో యెరూషలేములో దేవుని మహోత్సవానికి పిలువబడినటువంటి సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలు మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రాక మునుపు, అంటే రెండవసారి రాక మునుపు, అక్కడ ఉన్నటువంటి ఈ ఆకాశము ఈ సిద్ధపరచబడినటువంటి నీతిమంతుల యొక్క ఆత్మల ద్వారా నింపబడి ఉండట చేత అది దేవుని యొక్క నీతి కార్యాన్ని బయలుపరిచేదిగా ఉన్నది. దేవుడు ఏ క్రమాన్ని ఇష్టపడతాడో, ఆయన దేనిని మనుషులలో జరిగించుటలో అంగీకరించి దానిని ప్రేమించి వెంబడించినటువంటి సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల యొక్క ఆత్మల చేత ఆ పరలోకము ఆవరించబడి ఉన్నదో అది ఆకాశం ఆయన నీతిని తెలియపరుచుతున్నది అని రాయబడినది. కనుక మనకు ఇవ్వబడినటువంటి ఆ ధన్యతను మనం గుర్తు చేసుకోవాలి. ఈ లోకములో మట్టితో నింపబడిన శరీరముతో ఆకారంతో చేయబడిన మనము పరలోకములో ఆయన నీతిని తెలియపరచబడగలగటానికి పనికి రాగలిగినటువంటి సాధనాలుగా ఆయన మార్చాలని మనల్ని కోరుతున్నాడు. ఆ విలువైనటువంటి ఉన్నతమైన పిలుపుకు తగిన విధంగా మనం గనక జీవించటం అనేటువంటి ఈ దినాలలో అభ్యాసం చేసుకొనకపోయినట్లయితే ఆయన ఆకాశము ఆయన నీతిని తెలియపరిచేటువంటి ప్రక్రియలో భాగస్వాములుగా చేయాలని కోరుతున్న మనలను దాని నుంచి మనం తప్పిపోతాం. ఆ విలువైన దాన్ని మనం చక్కగా గుర్తించాలి. అలా ఆ విధంగా జీవించగలగటానికి ఇప్పుడు చూడండి, ఈ కీర్తనలో మరలా 11వ వచనం, నీతిమంతుల కొరకు వెలుగును. ఆ విధంగా ఆయన నీతిమంతుడును నీతి క్రియలను జరిగించువారని ప్రేమించువాడని చెప్పబడినట్లుగా ఆ విధంగా నీతి క్రియలు జరిగించుతూ ఆ నీతి క్రియలలో, అంటే దేవుడు కోరిన విధంగా దేవుని యొక్క రాజ్యాంగము, విధానము, క్రమము, నైతికత, వాటన్నిటినీ ఆత్మ యొక్క శక్తి ద్వారా మనం జీవించటం అనేటువంటిది అభ్యాసం కలిగినటువంటి వారందరికీ కూడా ఆయన వెలుగును విత్తేవాడుగా ఉన్నాడు. ఏ వెలుగును? ఆయనలో జీవముండెను, అది మనుషులకు వెలుగై ఉండెను. అంటే ఆయన జీవం ద్వారా ఆయన ఏ విధంగా వెలుగులో ఉన్నాడో ఆ విధంగా నడుచుట అనేటువంటిది ప్రతిరోజు అభ్యాసం చేయటానికి చీకటిలో నింపబడి ఉన్నటువంటి ఈ లోకంలో ప్రత్యేకమైనటువంటి విధంగా దేవుడి కొరకు, దేవుడు కోరిన విధంగా, పరలోకానికి సంబంధించినటువంటి విధంగా జీవించగలగడానికి అవసరమైనటువంటి వెలుగును మన హృదయాలలో ఆయన కుమ్మరించేవాడుగా ఉన్నాడు. ఆ వెలుగు మనలను శోధనలో నుంచి తప్పించడం మాత్రమే కాకుండా రాబోయే దినాలలో ఆయన వచ్చినప్పుడు మనం తిరిగి లేవనెత్తబడటానికి అవసరమైనటువంటి విధంగా కూడా ఆ వేకువ చుక్క ప్రకాశించున్నంత వరకు, అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు రాబోయేటంత వరకు ప్రతిరోజు ఆయన వెలుగులో జీవించగలగటానికి మనం సహాయపడటానికి ఆయన ఆ జీవపు వెలుగును మన హృదయాలలో ప్రతిరోజు విత్తేవాడుగా ఉంటాడు. ఎవరి హృదయాలలో నేను ఆ విధంగా నీతిగా జీవించాలని కోరుతున్నారో వాళ్ళకి ఆ వెలుగు విత్తబడుతుంది. ఎవరైతే ఆ నీతిని ప్రేమించి ఆ నీతి కార్యాలను చేయడానికి ఇష్టపడేవారుగా ఉన్నారో వారు ఆ వెలుగులో నడవగలగటానికి ఆయన వెలుగును విత్తేవాడుగా ఉంటాడు. తర్వాత యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడినది. నేను ఆ వెలుగులో జీవించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడల్లా చాలాసార్లు తప్పిపోవటం అనేటువంటిది కూడా మనం విశ్వాసుల జీవితాల్లో గమనిస్తాం. కానీ నాలో గనక యథార్థమైన హృదయం గనక ఉన్నట్లయితే, అంటే నేను ఏ విధంగా అయినా సరే నాలో ఉన్నటువంటి పాప నియమం నుంచి నేను బయటికి రాగలిగి దేవుడు కోరుతున్నటువంటి జీవన సంబంధమైన ఆత్మ నియమం చొప్పున నడబింపబడాలనే ఆశ కలిగి ఉన్నట్లయితే యథార్థంగా వారికి ఆ పాప నియమం నుంచి విడుదల కలుగు చేసి జీవమునిచ్చేటువంటి ఆత్మ నియమంలో వారు ఉండి ప్రతిరోజు శరీర సంబంధమైనది, లోక సంబంధమైనది, పాపము ఏ విధంగా వారిని పట్టుకుని పీడించేదిగా ఉన్నదో దాని నుంచి విడుదల పొంది నిజమైన దేవుని యొక్క ఆనందం అనేటువంటిది వారి హృదయాలలో దేవుడు కుమ్మరించేవాడుగా ఉంటాడు. మనము చేస్తున్నటువంటి ఈ లోక సంబంధమైన క్రియలు ఎందు గనక ఆనందించి శరీరాన్ని గనక పోషించే వారంగా ఉన్నట్లయితే వారి కొరకు దేవుడు ఆనందాన్ని విత్తడు. ఎవరైతే దానికి భిన్నంగా దేవుడు కోరిన విధంగా నేను జీవించాలనేటువంటి యథార్థమైన హృదయాన్ని దేవుని ఎదుట కలిగి ఉంటారో వారికి విడుదల కలుగు చేసి, ఆయన యొక్క బలం ద్వారా వారికి విడుదల కలుగు చేసి వారిలో ఆ విడుదల పొందుటలో కలిగినటువంటిది,
తర్వాత భద్రపరచబడటంలో కలిగినటువంటి దేవుని యొక్క ఉన్నతమైన శక్తిని అనుభవిస్తారో దాని ద్వారా ఆయన వారికి ఆనందాన్ని విత్తేవాడుగా ఉంటాడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడటం మాత్రమే కాకుండా ఆయన ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఆకాశంలో ఆయన నీతిని తెలియపరచబడినట్లుగా మనం పాలివారుగా చేయబడి ఆ వెలుగులో నడవగలగడానికి అవసరమైనటువంటి మన హృదయాన్ని సిద్ధపరచుకొని ప్రతిరోజు నీతి క్రియలను అభ్యాసం చేస్తూ యథార్థమైన హృదయంతో ప్రభు దగ్గరికి మనం వచ్చి ఆయన యందలి ఆనందంతో బలంతో మరి ఆ వెలుగులో జీవించగలగటానికి దేవుడు మనందరికీ కూడా సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ ఉన్నతమైనటువంటి తలంపులు బట్టి మీకు ఎంతో వందనాలు. మేము ఆ విధంగా జీవించగలగటానికి కావలసిన కృపను మాకు ప్రసాదించి ప్రతిరోజు మీ రాకడ కొరకు ఎదురు చూడగలిగి మీ నీతి క్రియలలో మేము ఆనందించి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆ రాకడలో ఆ వెలుగులో జీవించగలగటానికి మాకు సహాయం చేయి. చీకటిని కాకుండా వెలుగును ప్రేమించే మనసు మాకు దయచేయి. లోకమును కాక నిన్ను ప్రేమించే మనసు మాకు దయచేయి. అవినీతిని, అక్రమాన్ని, అనైతికతను కాకుండా నైతికతను, నీతిని, క్రమాన్ని ప్రేమించి మేము మీ ద్వారా జీవించటం అనేది మాకు రోజు అభ్యాసం చేయించండి. మా రక్షకుడైన యేసునామమున అడుగుతున్నాం తండ్రి.